Dear aspirants, this is one of the important video, especially ఈ ఏపీపీఎస్సి నుంచి మనకు డిఫరెంట్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ ఎగ్జామినేషన్ డేట్స్ పర్టికులర్ 8 నోటిఫికేషన్స్కి అయితే మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఎగ్జాక్ట్లీ క్లియర్గా అయితే ఇచ్చారు. సో అవి వెరీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇది కాకుండా ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్లో గ్రూప్స్కి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, అది 23rd ఫిబ్రవరి నుంచి. అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చేసరికి మనకు మేలో ఎగ్జామ్ షెడ్యూల్ అయితే గ్రూప్ 1 మెయిన్స్ అంటే ప్రీవియస్గా ఇచ్చినటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మేలో అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వీటితో పాటు ఏంటంటే ఇప్పుడు ఈ జేఎల్ అలాగే పిఎల్ డిఎల్ వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు అనేది మనకు ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి క్లారిటీగా పర్టికులర్ డే అనేది ఇంకా రాలేదు. బట్ ఆల్రెడీ జూన్లో ఎగ్జామ్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. సో ఇంకా ఏంటంటే ఇది ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనే దాంతో కొంతమంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అలా ఏం ఉండదు, ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది జూన్లో జరుగుతుంది. సో ఎగ్జామ్ డేట్స్ అనేవి మీకు వన్ మంత్లో మీకు అప్డేట్ చేస్తారు, విత్ ఇన్ మంత్లో అప్డేట్ చేస్తారు. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ దెర్ ఆర్ సమ్ క్వైరీస్ ఫ్రమ్ ద ఆస్పిరెంట్స్. మేము కొంతమంది ఇప్పుడు రీసెంట్గా ఎపిసెట్ క్వాలిఫై అయ్యాము, సో మాకు ఎలిజిబిలిటీస్ ఇవ్వండి, సో డిఎల్లో అప్లై చేసుకోవడానికని అలా డిఫరెంట్ వేరే ఉన్నాయన్నమాట. సో వన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యి సో లాస్ట్ డేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏపీపీఎస్సీ మళ్ళీ ఫర్దర్గా ఈ డిసిషన్ తీసుకోవాలి అంటే ఏపీపీఎస్సీ ఈ విధంగా వచ్చేటువంటి రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తుంది అనేది అనుకోవట్లేదు. బట్ ఇది మోస్ట్లీ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఎలాగో పైప్ లైన్లో ఉన్నాయి కాబట్టి ఆ నోటిఫికేషన్స్కు ఈ ఏపీ సెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయి. సో మరి ఈ జూన్లో ఉన్నటువంటి ఎగ్జామ్కి సంబంధించి మనము రిలేటెడ్ టు జూన్ అండ్ ఆల్సో దేర్ ఈస్ ఏపీపీఎస్సీ నుంచి ముందు ఒక యూనివర్సిటీ లెవెల్లో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, యూనివర్సిటీ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు లైక్ మేబీ ఆర్జీకేటీలో ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు, లేదా డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఈ పోస్టులకి సంబంధించి ఏపీపీఎస్సీ అనేది స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది అనేసి కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో మనకు నోటిఫికేషన్స్ రావడము, అవి డిఫరెంట్ థింగ్స్ దృష్టి అది కొద్దిగా హోల్డ్లో అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దీనికి ఏంటంటే ఇట్ ఈస్ టేక్స్ టైం, అంటే మళ్ళీ దీన్ని రివ్యూ చేస్తారు. ఎందుకంటే ప్రజెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ అందరూ ప్రజెంట్ వీసీస్ సర్చ్ కమిటీస్ ఆల్రెడీ వేశారు. సో వైస్ ఛాన్సలర్ ఫైనలైజ్ చేసి తర్వాత రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసి ఈ ఎగ్జామ్ జరగడానికైతే ఒకవేళ ఎగ్జామా లేదా మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఇవ్వాలనే దాని మీద ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెష్ నోటిఫికేషన్స్ అనేది ఐ థింక్ ఇట్ టేక్స్ మోర్ దాన్ 6 months టైం అనమాట, రైట్. సో వన్స్ దాని తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి వన్స్ నోటిఫికేషన్ తర్వాత మేబీ డిసెంబర్ ఆ టైంకి మనకు ఒక క్లారిటీగా ఎగ్జామ్స్ అంటే మేబీ డిసెంబర్కి ఒక నోటిఫికేషన్స్ వీటి మీద ఫైనల్గా ఏంటంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది, రైట్. అంటే ఇప్పుడు మేము డిసెంబర్ కూడా ఎగ్జామ్ కూడా జరగచ్చు, లేదా అక్టోబర్కి కూడా క్లారిటీ రావచ్చు, అంటే గవర్నమెంట్ తీసుకునేటువంటి డిసిషన్ బట్టి, రైట్. బట్ ఈ 6 monthsలో అయితే ప్రజెంట్ ఇది వీసీస్ని ఫైనలైజ్ చేసి యూనివర్సిటీ లెవెల్లో ఉన్నటువంటి ప్రీవియస్గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ని ఒకసారి రివ్యూ చేసి తర్వాత ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని సార్ట్అవుట్ చేయడానికి మినిమం అయితే వాళ్ళకు 6 months టైం కావాలి. దాని తర్వాతనే నోటిఫికేషన్స్ వస్తుంది. మేబీ ఒకవేళ అక్టోబర్ నోటిఫికేషన్ రావచ్చు, డిసెంబర్లో ఎగ్జామ్స్ పెట్టచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి థింగ్స్. మరి ఇప్పుడు ఏం చేయాలి ఆస్పిరెంట్స్? సో డిసెంబర్ వరకు అంటే అక్టోబర్ వరకు వెయిట్ చేయాలా, లేదా ఈ 6 నెలలు వెయిట్ చేయాలంటే ఈ 6 నెలలు ఏముంది, లైక్ యూ హ్యావ్ ఎగ్జామ్స్ జేఎల్ డిఎల్ పిఎల్ ఇప్పుడు జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్. ఈవెన్ లిమిటెడ్ పొజిషన్స్ ఉన్నా కానీ మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత ఎలాగో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనేది ఇట్స్ ఆ ప్రిపరేషన్ టైము, లేదంటే ప్రిపరేషన్ టైం తక్కువగా ఉంటుంది. సో దట్ టైం ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సఫిషియంట్ టు క్లియర్ ది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. సో కాబట్టి ఏంటంటే సో యూ హ్యావ్ ఎ ప్లాన్, ఎర్లీ ప్లాన్ అనేది వేసుకోండి. సో ఎలాగో ఈ జేఎల్ డిఎల్పిఎల్కి మనకు
డిఫరెంట్ క్లాసెస్ అన్నవి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఎస్పెషలీ ఫిజిక్స్కి, సో అలాగే మ్యాథమెటిక్స్ అండ్ దెన్ సే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, సో ఇలాంటి పర్టికులర్ కొన్ని సబ్జెక్ట్స్కి అయితే మన నుండి కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఫిజిక్స్కి స్టార్ట్ అయింది, సో ఈసీ కూడా స్టార్ట్ అయింది, సో రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. సో అలాగే ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి కూడా మీరు డిఫరెంట్, ఈవెన్ ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఏంటంటే ఈ మన దగ్గర ఈ మాక్ టెస్ట్లు అంటే మనకు నెట్ లెవెల్లో సిఎస్ఆర్ నెట్ కానీ లేదా యూజీసీ నెట్ కానీ ఈ లెవెల్లోనే ఎగ్జామ్స్ అనేవి సిలబస్ అనేది కామన్ కాబట్టి సో దిస్ ఈస్ బీయింగ్ యూస్ఫుల్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏంటంటే మనం ఒక కాంబో ఆఫర్ కింద, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీపీఎస్సికి యాజ్ వెల్ యాజ్ గేట్కి అండ్ దెన్ నెట్కి ఈ మూడింటికి కలిసి మనము కోర్స్ అనేది రన్ చేస్తున్నాం. సో ఈ కోర్సెస్ ఆల్రెడీ నేను షెడ్యూల్స్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ వాటిలో మెన్షన్ చేస్తాను. సో ఇదేంటంటే జూన్ వరకు ఈ ఏపీపీఎస్సి లెవెల్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని స్టడీ చేస్తూ అలాగే కాన్సెప్చువల్గా ప్రతి చాప్టర్ని స్టడీ చేస్తూ మీకు క్లాసెస్ అనేవి రన్ అవుతాయి. సో జూన్ తర్వాత ఏంటంటే మీకు ఈ నెట్ అలాగే గేట్ లెవెల్లో దట్ ఈస్ బీయింగ్ వెరీ యూస్ఫుల్ ఫర్ గేట్, నెట్ యాజ్ వెల్ యాజ్ ఈ ఏపీపీఎస్సిలో ఉన్నటువంటి మన యూనివర్సిటీ లెవెల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కవర్ అయ్యే విధంగా మనకు క్లాసెస్ అనేవి అప్ టు అక్టోబర్ వరకు క్లాసెస్ అయితే ఉంటాయి, రైట్. సో అండ్ ద కోర్స్ ఇస్ బీయింగ్ వ్యాలిడిటీ ఆఫ్ 1 year. సో కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ వినొచ్చు, తర్వాత ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఇలా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దిస్ కోర్స్ ఈస్ బీయింగ్ వెరీ యూస్ఫుల్. సో బేసిక్గా ఏంటంటే ప్రజెంట్ ఈ రిపబ్లిక్ డే ఆఫర్ కింద లిమిటెడ్ ప్రైస్తోనే ప్రజెంట్ మనకు కోర్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ అదర్ సబ్జెక్ట్స్ కూడా మనకు అవకాశం అనేది ఇక్కడ డిఫరెంట్ స్టడీ మెటీరియల్స్, మాక్ టెస్ట్లు అవన్నీ కూడా గేట్ కానీ లేదా నెట్ కానీ ఈవెన్ బార్క్, బీఆర్సీ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సైంటిఫిక్ ఆఫీసర్ పొజిషన్స్, డిఫరెంట్ సైన్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉన్న డిఫరెంట్ పొజిషన్స్ కూడా మన దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. సో లైక్ దిస్ ఇట్ ఈస్ బీయింగ్ కోర్స్ ఈస్ బీయింగ్ డిజైన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకొని అండ్ దెన్ స్టార్ట్ డూయింగ్ ప్రిపరేషన్ అండ్ విల్ బీ విత్ యూ ఫర్ ఎనీ గైడెన్స్. యూ కెన్ పింగ్ మీ either in the case of comment or you can send me personally. I will be providing a Google form, so take the guidance, so as well as we'll be helping you out, right? Thank you.